హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం భగవద్గీత యొక్క 12వ అధ్యాయం మహత్యం తెలుసుకుందామా? పార్వతీదేవితో పరమేశ్వరుడు భగవద్గీత యొక్క 12వ అధ్యాయ మహత్యాన్ని ఈ విధముగా తెలియజేయసాగాడు. పూర్వకాలములో దక్షిణ దేశములో కొల్హాపురము అనే పవిత్ర నగరము ఉండేది. ఆ నగరములో మహర్షులు సిద్ధులు నివసించేవారు. ఇది మోక్షప్రదమైన క్షేత్రము. ఆ కొల్హాపురములో భగవతి లక్ష్మీదేవి ఆలయం ఉండేది. దేవతలందరూ కూడా ఆ ఆలయాన్ని సేవించుకుంటూ ఉండేవారు. ఒకరోజు రాజకుమారుడు ఆ నగరములోనికి వచ్చాడు. అతను అందగాడు, ధైర్యవంతుడు కూడా. ఆయన మహాలక్ష్మిని దర్శించుకోవాలనే ఉత్కంఠతో మణికంఠా తీర్థములో స్నానం ఆచరించి తర్పణము చేశాడు. ఆ తరువాత భగవతి లక్ష్మీదేవిని దర్శించుకుని భక్తిగా నమస్కరించి ఇలా స్తుతించసాగాడు. ఓ జగన్మాత, నీ కటాక్షముతోనే సృష్టిస్థితి లయలు జరుగుచున్నవి. నీవే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తివి. నీవే బ్రహ్మి, వైష్ణవి, మహేశ్వరి రూపాలు ధరించినావు అంబిక. నీ మహిమకు మితము లేదు తల్లి అని వేడుకున్నాడు. ఆ రాజకుమారుని భక్తికి ప్రసన్నమైన లక్ష్మీదేవి తన స్వరూపముతో ప్రత్యక్షమై వరము అడగమన్నది. అందులకు రాజకుమారుడు తన తండ్రి బృహద్రథుడు మరణించారు అని, యజ్ఞాశ్వం తప్పిపోయింది అని వివరించాడు. అందులకు లక్ష్మీదేవి చిరునవ్వుతో, నా మందిరములో సిద్ధ సమాధి అనే బ్రాహ్మణుడు ఉన్నాడు, అతని ఆశ్రయించు అని తెలియజేసింది. రాజకుమారుడు సిద్ధ సమాధికి నమస్కరించి నిలబడగా ఆయన నీ కోరిక తీరుతుంది అని ఆశీర్వదించాడు. అందులకు సిద్ధ సమాధి దేవతలను పిలిచి యజ్ఞస్వాన్ని దేవేంద్రుడు దొంగిలించాడు అని, మీరు వెళ్ళి ఆ అశ్వాన్ని తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. దేవతలు ఆ విధముగానే చేశారు. అది చూసిన రాజకుమారుడు ఆశ్చర్యపడి తన తండ్రిని కూడా బ్రతికించమని వేడుకున్నాడు. అందులకు సిద్ధ సమాధి అంగీకరించి తన తండ్రి మృతదేహము వద్దకు బయలుదేరాడు. సిద్ధ సమాధి అభిమంత్రిత జలముతో రాజు శిరస్సుపై చల్లగా రాజు బ్రతికాడు. రాజుతో సహా అక్కడ ఉన్న వారందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ సిద్ధ సమాధికి నమస్కరించి, అయ్యా, మీకు ఇంత మహత్తు ఎలా లభించిందో దయచేసి వివరించండి అని ప్రాధేయపడ్డారు. అందులకు సిద్ధ సమాధి, ప్రతిరోజు భగవద్గీత 12వ అధ్యాయాన్ని పఠించేవాడని, దానివల్లనే నాకు ఈ శక్తి వచ్చింది అని తెలియజేశాడు. రాజు కూడా సిద్ధ సమాధి ఆశీర్వాదముతో తన బ్రాహ్మణులతో కలిసి 12వ అధ్యాయాన్ని చదివి ఉత్తమ గతిని పొందాడు. ఈ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో విన్న జీవులందరూ కూడా ఉత్తమ గతులను పొందగలరు. అంతటి అద్భుతమైనది ఈ అధ్యాయము. ఈ మహత్యాన్ని శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మీదేవికి, పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.